హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజయశ్రీ క్రియేట్స్. న్యూ మోడల్ బ్లౌజ్ స్టిచ్ చేశానండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చి నేను 15 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ వచ్చి 12 ఇంచెస్ తీసుకున్నానండి. మీకు చూపిస్తున్న విధంగా 12 ఇంచెస్ తీసుకున్నాను. ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం నేను 2 సెంటీమీటర్స్ అయితే ఎక్స్ట్రా వదిలేసానండి. వదిలిన తర్వాత అక్కడి నుంచి పాయింట్ పెట్టుకోండి 4 ఇంచెస్, ఎగ్జాక్ట్లీ 4 ఇంచెస్ పెట్టుకోండి. మళ్ళీ షోల్డర్ నుంచి డౌన్కి 10.5 ఇంచెస్ అండి. ఈక్వల్గా ఉండాలి. పాయింట్ వచ్చి మనకి డౌన్లో 3.5 ఇంచెస్ అండి. ఎగ్జాక్ట్గా 3.5 ఇంచెస్ టిక్ చేయండి, మార్క్ చేసుకోండి. 3.5 నుంచి మళ్ళీ ఎక్స్ట్రా 2 ఇంచెస్ లెంత్ విత్ ఓకే. లెంత్ వచ్చి మళ్ళీ 2 ఇంచెస్ పైకి పెట్టుకోండి. ఇట్లాగా సేమ్ నేను కర్వ్ ఇట్లాగా ఇచ్చానండి. మనకి ఫ్రంట్ ఫోల్డ్ అయిపోకుండా కొంచెం స్టిఫ్గా షేప్ కూడా బాగుంటుంది అన్నట్టు అట్లా కర్వ్ ఇచ్చాను. చూపించిన విధంగా మనం ఎక్కడెక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో సేమ్ షేప్ ఇట్లాగే మీరు డ్రా చేసుకొని కట్ చేయండి. షోల్డర్ దగ్గర నేను 7 ఇంచెస్ పెట్టానండి. 4 ఇంచెస్ వచ్చి నేను బోట్ నెక్కి, రిమైనింగ్ 3 ఇంచెస్ ఏమో షోల్డర్కి. లెంత్ వచ్చి ఆర్మ్ హోల్ దగ్గర 7 ఇంచెస్ అండి. రిమైనింగ్ లెంత్ ఇట్లాగా కర్వ్ డ్రా చేశాను. చంక దగ్గర 1 ఇంచ్ మాత్రమే పెట్టాను. క్రాస్ కట్ పెట్టాను లైట్గా. ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అట్లాగే 7 ఇంచెస్ షోల్డర్ దగ్గర ఇచ్చానండి. జస్ట్ మెజర్మెంట్ చెప్తున్నా కానీ నేను కటింగ్ అయితే ఇప్పుడు చేయనండి. లాస్ట్లో నెక్ అనేది కట్ చేస్తాను. జస్ట్ డ్రా చేశాను అంతే. మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసిన తర్వాత నేను నెక్ అనేది కట్ చేస్తానండి, అప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చి 12 తీసుకున్నానండి. 12 2.5 ఇంచెస్ ఏమో నేను పఫ్ కోసం తీసుకున్నానండి. రిమైనింగ్ 9 ఇంచెస్ మనకి హ్యాండ్ లెంత్ వస్తుంది. ఇలా క్రాస్ మనకి 10 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. 9 to 10 ఇంచెస్, అప్పుడే హ్యాండ్ మనకి కరెక్ట్గా వస్తుంది. నాకు ఇక్కడ 10 ఇంచెస్ లేదండి. నియర్లీ నేను ముక్క అయితే అతకడం జరుగుతుంది. ఎక్స్ట్రా క్లాత్ అయితే అటాచ్ చేయాలి దానికి. అక్కడ ఇక్కడ క్రాస్ లైన్ ఏదైతే ఇచ్చానో అండి, అక్కడ నుంచి లైన్ వరకు 3 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. తర్వాత క్లాత్ అయితే ఇట్లా జాయిన్ చేయాలండి. జాయిన్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయాలి. నేను బకరం తీసుకున్నానండి. ఇట్లా క్రాస్ కట్ చేసి ప్యాచ్ వర్క్ చేయడానికి. లైనింగ్ మీద నేను ప్యాచ్ ఇట్లా అటాచ్ చేస్తున్నాను. ఎట్లా అయితే మనం షేప్ తీసుకున్నామో ఆ షేప్ మీద నేను స్టిక్ చేశానండి. డౌన్లో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది. స్టిచ్చింగ్ చూసారా నీట్గా ఎట్లా వచ్చిందో. లైనింగ్ మీద బకరం పెట్టి ఇట్లా స్టిచ్ వేసానండి. అది ఉల్టా తిరిగేసేయాలి. లాస్ట్ టైం మీకు వీడియోలో చెప్పినట్టు టక్స్ ఇచ్చి తిరిగేస్తేనే మనకు నీట్ షేప్ వస్తుందండి. ఇట్లాగ ప్యాచెస్ నేను 2 హ్యాండ్స్కి నాకు 4 యూజ్ అవుతాయి. 4 నేను రెడీ చేసి పెట్టాను. 1 సైడ్ మాత్రం పైపింగ్ వేస్తున్నానండి. పైపింగ్ ఇట్లాగ తాడు లోపల పెట్టి టైట్గా లాగితేనే మనకి పైపింగ్ నీట్గా వస్తుంది, స్లిమ్గా. ఆ పైపింగ్ వేసిన పార్ట్ ఏదైతే ఉందో నేను పైన వేసానండి. హ్యాండ్కి లోపల వచ్చేసి అంచు ఉంది. ఇట్లా చూపిస్తున్న విధంగా క్రాస్ కట్ ఎట్లాగా ఉందో దాని మీద స్టిచ్ పడేలా చూసుకోండి నీట్గా. పైన కింద కూడా అట్లాగే స్టిచ్ వేసేసాను. కింద ఏదైతే ఉందో అక్కడ కూడా నేను మళ్ళీ పైపింగ్ ఓవరాల్గా అతికేసానండి. హ్యాండ్ వచ్చేసి ఇది పైన పఫ్ పెట్టుకోవడానికి చూపిస్తున్నాను. ఇట్లాగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి చిన్న పఫ్ ఇచ్చానండి. హ్యాండ్ వచ్చి కుచ్చులు మొత్తం ఓవరాల్గా హ్యాండ్ అయితే ఇదండి. చాలా నీట్గా వచ్చింది. అలాగే బ్యాక్ ఫ్రంట్ కూడా నేను ఇట్లాగా ప్యాచెస్ తయారు చేసి పెట్టుకున్నానండి. 4 ఇంచెస్ ఇట్లా షేప్ లైనింగ్ వేసి ఉల్టా వేసేసాను.
బ్యాక్ సైడ్ ఇట్లా డ్రాప్ ఇచ్చానండి. డ్రాప్ కూడా నేను బక్రం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి ఇట్లా ఉల్టా వేసేసాను. ఉల్టా వేసి ఇట్లా కదలకుండా పిన్స్ పెట్టేసి స్టిచ్ చేస్తున్నానండి. మనకప్పుడే నీట్గా వస్తుంది, కరెక్ట్ ప్లేస్లో పడుతుంది స్టిచ్చింగ్. ఇలా కింద అయితే డ్రాప్ ఇచ్చానండి. పైన వైపు మాత్రం ఇట్లాగా అటాచ్ చేసేసాను. నెక్ ఇందాక కట్ చేయలేదు కదండి, ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను నేను. లెంత్ వచ్చి 3 ఇంచెస్, విడ్త్ వచ్చి 4 ఇంచెస్ అండి. అలా డ్రా చేసుకొని బోట్ నెక్ కర్వ్ నెక్ ఇట్లా పెడుతున్నాను. ఇప్పుడు కట్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా వస్తుందండి షేపు. పాయింట్ కూడా నెక్ ఎక్కడ ఎండ్ అయిందో అది మనకు కరెక్ట్గా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ప్యాచ్ వర్క్ అనేది ముందే కట్ చేస్తే అంత ఎగ్జాక్ట్గా రాదండి. ఇది ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అట్లానే అటాచ్ చేశాను. ఇది ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి, ఓకే, అది కూడా అటాచ్ చేస్తానండి. అటాచ్ చేసిన తర్వాతే మనం ఇది అడ్జస్ట్ చేసుకుంటేనే నీట్గా వస్తుంది. చూసారా అసలు ఎక్కడ షేప్ అవుట్ అవ్వకుండా ఎంత నీట్గా వచ్చిందో. విత్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ కూడా నేను నెక్ కట్ చేస్తానండి. ముందైతే కట్ చేయలేదు, తర్వాత నేను మెజర్మెంట్ తీసుకుని కట్ చేస్తాను. 3 ఇంచెస్ లెంత్, 4 ఇంచెస్ విడ్త్ బోట్ నెక్ ఇట్లాగా. హ్యాండ్ మీకు ఇందాక చూపించిన కుర్చీలు హ్యాండ్ ఉంది కదా, అది నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి అతికేసానండి. అసలు ఎక్స్ట్రా రాకుండా ఈక్వల్గా వస్తేనే మనకి ఎలాంటి తుత్తులు రాకుండా నీట్గా ఉంటుంది. అలా స్టిచ్ చేసిన తర్వాత ఓవర్లాక్ చేస్తానండి, క్లాత్లో పోగులు బయటికి రాకుండా. హలో అండి, బ్లౌజ్ చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ యాజ్ యూజువల్ చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉందండి. అసలు వేసుకున్నా కదా, చాలా అంటే చాలా బాగుంది. నేను బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ హై నెక్ ఇచ్చానండి. ఇట్లా జిగ్జాగ్ మోడల్ ఇచ్చాను. నెక్ వచ్చి ఇట్లా జిగ్జాగ్ మోడల్ కనిపిస్తుంది కదా, అసలు ఎంత ప్రాపర్గా వచ్చిందో చూడండి. ఇక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు, మనకి ఉక్సులు బట్టి తాళ్ళు బట్టి ఉంటుంది కదా, ఇక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా లైన్ అట్లాగే జిగ్జాగ్ కింద ఎట్లా కంటిన్యూస్గా వచ్చిందో చాలా బాగుందండి. ఫ్రంట్ ఇట్లాగా హై నెక్ అండి. ఓకే, హ్యాండ్ వచ్చేసి ఇట్లా బ్లౌజ్లోనే నాకు అంచు ఇచ్చారండి, అది బార్డర్. నేను దాన్ని సెంటర్ తీసుకొని శారీ కలర్ వచ్చి నాకు టొమాటో రెడ్ అండి. సో నేను ప్యాచ్ వర్క్ చేద్దామన్నట్టు ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాను. ఆ క్లాత్ నేను ఇట్లా డిజైన్ చేశానండి. సిగ్జా మోడల్ కింద పైన కింద ఇట్లా అటాచ్ చేసి దానికి చిన్నగా పైపింగ్ ఇచ్చాను. చాలా స్లిమ్గా కూడా ఉంది పైపింగ్, ఎంత నైస్గా ఉంది. అసలు స్టిచ్ చేసినట్టే లేదండి, రెడీమేడ్ బ్లౌజ్ లాగా ఉంది. అంత నీట్గా వచ్చింది స్టిచ్చింగ్ అయితే, కనిపిస్తుంది కదా. ఓకే, డౌన్లో కూడా నేను డబల్ స్టిచ్ వేయలేదండి, నీట్గా ఉండదు అన్నట్టు. చిన్నగా హ్యాండ్ వర్క్ చేశాను. ఆ హ్యాండ్ వర్క్ కూడా బయటికి కనిపించకుండా, డాట్స్ పడకుండా చాలా నీట్గా చేశాను. ఓకే, ఎంత నీట్గా ఉందో చూడండి. హ్యాండ్ మాత్రం చాలా హైలైట్ అయింది అసలు. ఓకే, నెక్స్ట్ పైకి వచ్చి ఇట్లా పఫ్ ఇచ్చానండి. హ్యాండ్ చిన్నగా పఫ్ ఇచ్చాను. కుర్చీలు అవి చాలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాను. నెక్ వచ్చి ఇట్లా హైకి వస్తుందండి పైకి. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ అండి ఇది, అదిరిపోయింది. బ్యాక్ సైడ్ వచ్చి ఇట్లాగా, బ్యాక్ సైడ్ కూడా ఇట్లాగా జిగ్జాగ్ మోడల్ వచ్చి డ్రాప్ వచ్చింది. డ్రాప్ దానికి దీనికి జాయింట్లో నేను చిన్న బటన్ వేసాను అన్నమాట. ఓకే, శారీలో అంచు మనకి ఏదైతే హైలైట్ అవుతుందో గోల్డ్ కలర్ బటన్ తీసుకున్నాను. చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుందండి. కలర్ డ్రాప్ కూడా మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని తీసుకొచ్చి అటాచ్ చేస్తాం అన్నమాట. ఓకే, బ్యాక్ సైడ్ ఇదండి బోట్ నెక్. చాలా నీట్గా వచ్చింది స్టిచ్చింగ్ అయితే. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. ఎంత బాగుందంటే వేసుకున్నాను చూసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఓకే, ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉక్సులు, కాజా పట్టి. ఓకే, ఇటు సైడ్ వచ్చేసి ఉక్సులు పట్టి. మొత్తం 9 వచ్చాయండి నాకు ఫ్రంట్. లోపల కూడా నేను ఓవరాల్గా
ఇట్లా ఓవర్లాక్ చేసేసాను. చెప్పాను కదా, ఇట్లా పోగులు మనకి రాకుండా ఓవర్లాక్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా బ్లౌజ్ నీట్గా ఇట్లాగే ఉంటుంది. ఓవర్లాక్ లేకపోతే కనుక ఇట్లా ఉల్టా వేసి కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు లోపలికి. నేను అది కూడా మీకు వీడియో పెడతాను. ఓకే, మొత్తం అంతా బ్లౌజ్ ఓవర్లాక్ చేస్తాను. ఈ ప్యాచ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని చూడండి, ఇట్లాగా జిగ్జాగ్గా. లోపల నేను పర్పుల్ థ్రెడ్ ఇవ్వలేదండి, సేమ్ బయట ఏ థ్రెడ్ యూజ్ చేశానో లోపల కూడా అదే థ్రెడ్. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ పర్పుల్ థ్రెడ్ తీసుకుంటే అది చిన్న చిన్న డాట్స్ కింద పైన మనకి కనిపిస్తుంది. అది హైలైట్ అవ్వకుండా ఉండడం కోసం నేను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు కూడా ఈ కలర్ తీసుకున్నాను. టొమాటో రెడ్డే నేను తీసుకున్నాను థ్రెడ్. దానివలన చూడండి మనకి ఫినిషింగ్ ఎంత నీట్గా ప్రాపర్గా వచ్చిందో కనిపిస్తుంది కదా, చాలా బాగుంది అసలు. నెక్ ఓవరాల్గా నేను పర్పుల్ కలర్ పైపింగ్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇదండి బ్యాక్ సైడ్ నెక్ ఓవరాల్గా. ఫ్రంట్ సైడ్ ఒకసారి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి. ఎంత సాఫ్ట్ ఉందంటే వేసుకుంటే చాలా కంఫర్ట్ ఉంది. ఓకే, శారీ కలర్ వచ్చి నాది ఇదండి. సో అందుకని నేను ఈ కలర్ చూస్ చేసుకుని ప్యాచ్ వర్క్ కింద చేశాను, కట్ వర్క్ ఇచ్చాను అనమాట. నేను పిక్స్ అయితే యాడ్ చేస్తానండి, చూడండి, మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.